హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మరడాన ముచ్చట్లు. ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను. అది సాంబార్ అంటే ఎవరికైనా నచ్చిన వాళ్ళు ఉంటారా చెప్పండి. అలాంటి సాంబార్ని మరింత రెట్టింపు టేస్ట్తో ఎలా చేయాలో ఈరోజు మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. అలాగే ఇది మనం హోటల్లో, రెస్టారెంట్లో, అలాగే ఫంక్షన్స్లో తింటాం కదా, అలాంటి టేస్టే వస్తుంది అనమాట. అచ్చం అదే టేస్టు. ఆ టేస్ట్తో సాంబార్ని ఎలా చేయాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూద్దాము. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాము. దీనికోసం కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పు ఈ సాంబార్కి తప్పకుండా వేయాలన్నమాట. అలాగే అదే స్పూన్తో 2 స్పూన్లు కందిపప్పు వేసుకోండి. ఈ 2 రకాల పప్పులు వేసుకుంటేనే ఈ సాంబార్ టేస్ట్ అనమాట. దీన్నైతే ఒకసారి కడిగేసి 1/2 లీటర్ వరకు నీళ్ళు వేసుకోండి. నీళ్ళు వేసేసి దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే కొద్దిగా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేసామనుకోండి పప్పు పైకి పొంగిపోకుండా ఉంటుందన్నమాట. ఇలా కుక్కర్ మూత వేసేసి వీలైనంత మెత్తగా అంటే 7 నుంచి 8 వరకు విజిల్స్ పెట్టుకోవాలి. తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకొని దీన్ని ఒకసారి కడిగేసి మరలా నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడేమో సాంబార్ పొడి చేసుకోవాలి. దానికోసం స్టవ్ పై కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 2 టేబుల్ స్పూన్ పల్లీలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి వీటన్నింటినీ కూడా దోరగా ఫ్రై చేయాలి. దోరగా ఫ్రై అయిన తర్వాత 4 నుంచి 5 ఎండుమిర్చిని కూడా వేసేసి ఇవన్నీ కూడా ఫ్రై అయిపోవాలన్నమాట. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి ఈ పప్పులన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లగా అయిపోవాలన్నమాట. చల్లగా అయిపోయిన తర్వాత వీలైనంత మెత్తగా మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలి. ఇప్పుడేమో స్టవ్ పై గిన్నెను పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేసేసాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత కచ్చపచ్చగా దంచుకున్న 5 నుంచి 6 వెల్లుల్లి, 3 ఎండుమిర్చి వేసేసి ఈ పోపు అంతా కూడా ఇలాగా ఎర్రగా వేగాలి. వేగిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి చిటపటలాడిన తర్వాత ఈ సాంబార్లోకి మనకి ఏ కూరగాయలు నచ్చితే ఆ కూరగాయలు అయితే వేసుకోవచ్చు. మనకు నచ్చిన వెజిటబుల్స్ మనకి అందుబాటులో ఉండే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ పోపులో వేసేయాలి. వేసేసి కొంచెం ఉప్పు వేసామనుకోండి త్వరగా వేగిపోతాయి. ఇలాగా 50% కుక్ అయితే చాలన్నమాట. ఈ పోపులో వీడియోలో చూపించినట్లు ఇలా ఉంటే చాలన్నమాట. ఇలాగా వేగిపోయిన తర్వాత ఇందాక నానబెట్టుకున్న చింతపండు గుజ్జులో నుంచి గుజ్జునైతే కలెక్ట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఇలాగా చింతపండు గుజ్జులో నుంచి వాటర్ని అయితే కనీసం 1 లీటర్ పావు వరకు వేసుకుంటేనే ఈ సాంబార్ అయితే బాగుంటుంది. మరీ చిక్కగా అయిపోయినా బాగోదన్నమాట. అలాగే ఇందాక ఉడకపెట్టుకున్న కందిపప్పు, పెసరపప్పు ఆ పప్పునైతే బాగా వేసేసి ఒకసారి కుక్కర్లో వాటర్ వేసి కడిగేసి ఆ వాటర్ని కూడా వేసేయండి. చూసారా, సాంబార్ మొత్తం కలిపేశాక కన్సిస్టెన్సీ ఎలా ఉందో ఇలాగే ఉండాలన్నమాట. ఇలా ఉండిన తర్వాత ఇందులోనికి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసేసి సిమ్లోనే పెట్టుకొని సాంబార్ని మరిగించుకోవాలన్నమాట. చూసారా, ఇలాగా మరుగుతుంది. ఇలాగా మరుగుతున్నప్పుడు మనం ఇందాక పొడి చేసి పెట్టుకున్న పొడి ఉంది కదా, మనం ఎంత వీలైతే అంత మెత్తగా పొడి చేసుకోవాలన్నమాట. అయితే ఈ పొడి అంతటిని వేసేయకూడదు. 2 వంతులు వేసేసి 1 వంతు ఉంచాలి. ఎందుకంటే సాంబార్ చిక్కగా అయిపోద్ది. ఒకవేళ మీకు చిక్కగా కావాలి అనుకుంటే ఆ ఉన్నదాన్ని కూడా వేసేయండి. లేదు నేను చేసుకున్నట్లు కావాలంటే మొత్తం అయితే వేయకండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ బెల్లం పొడి వేసుకోండి. బెల్లమైనా పంచదారైనా వేసుకోవచ్చు. కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా కసూరి మేతి, 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకోండి. సాంబార్కి ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసేసి మొత్తం అంతా ఒకసారి కలిపేసి సాల్ట్ కానీ ఏదైనా కారం కానీ సరిపోలేదనిపిస్తే వేయండి. అలాగే నేను 1 పచ్చిమిర్చి కూడా వేసాను, అది వీడియోలో మిస్ అయింది, అది కూడా వేసుకోండి. ఇలాగా వేసిన తర్వాత సుమారు 7 నుంచి 8 నిమిషాలు మరగాలి. అంటే టోటల్గా మనం ఈ పొడులన్నీ వేయకముందు 6-7 నిమిషాలు, ఇవన్నీ వేసేసాక ఒక 6-7 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మరిగించుకోలే. అంటే 10 to 15 మినిట్స్ మధ్యలో మరిగితేనే ఈ సాంబార్ టేస్ట్ అయితే ఉంటుంది. అయితే చాలా వేగంగా చేసుకోవచ్చు అనమాట. చాలా త్వరగా. చూస్తున్నారా ఎంత వేగంగా అయిపోయిందో. ఈ సాంబార్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. అలాగే నేను పప్పులు వేయించేటప్పుడు ఎండుమిర్చి వేసాను కదా, ఆ కారం కానీ సరిపోలేదే అనిపిస్తే ఇందాక పసుపు వేసేటప్పుడు కూడాను కొంచెం కారం వేసి మరిగించుకోండి. ఇలాగా ఒకసారి సాంబార్ని ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్లో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ సాంబార్ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఉంటాను ఫ్రెండ్స్, ఉంటాను మరి, బాయ్.